నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. మొన్న జరిగినటువంటి ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ పార్టీ సునామీ సృష్టించింది. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ప్రజలు అవకాశాన్ని కల్పించారు. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా? ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరి ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు. బండారు శ్రావణి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఎందుకంటే తన సమాజ సేవ ద్వారా, ప్రజాసేవ ద్వారా అందరికీ సుపరిచితురాలైనటువంటి వ్యక్తి. 2014 ఎన్నికల్లో ఆవిడ టీడీపీ టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో టీడీపీ టికెట్‌ను యామిని బాలా గారు అంటే ఎమ్మెల్సీ సెమంతక మణి గారు ఉన్నారు కదా! టీడీపీ సీనియర్ లీడర్. ఆవిడ కూతురికి ఇవ్వడం అయితే జరిగింది. సో, అప్పుడు ఆవిడ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినా కూడా ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ టికెట్ సాధించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాభవం చవిచూడటంతో ఆవిడ కూడా ఓటమి పాలు కావాల్సొచ్చింది. జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారని చెప్పొచ్చు. సో, ఇక మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో సింగనమల ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండారు శ్రావణి గారు అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మొదటిసారి అయితే అడుగుపెట్టడం జరిగింది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సింగనమల నియోజకవర్గం కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారి అపోజిషన్ లీడర్ అయినటువంటి బండారు శ్రావణి గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మరొక వీడియోలో మీ ముందుంటాను. శ్రీకాంత్. జై హింద్.